రాష్ట్రంలో రైతుల సందడి మొదలైంది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగంలో విత్తన పంపిణీ మొదలైంది. హైదరాబాద్ రాజనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏఆర్ఐ కేంద్రంలో విత్తన వారోత్సవాలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అగ్రివర్సిటీ ఆధ్వర్యంలో 30వ తేదీ వరకు ఈ వారోత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ వ్యవసాయ కేంద్రాలు, కేవీకేలు సహా మొత్తం 27 చోట్ల విత్తన అమ్మకం కేంద్రాలు ఏర్పాటు చేసి విక్రయాలు మొదలుపెట్టారు. విత్తన వారోత్సవాలకు సంబంధించిన వివరాలను రాజనగర్ నుంచి మా ప్రతినిధి మల్లిక్ బాబు అందిస్తారు. రాకేష్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా విత్తన వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రతి సంవత్సరం కూడా నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోతున్న రైతులకు ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేసిన విత్తనాలను రైతులకు అందించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే గత కొన్ని ఏళ్లుగా సాగుతున్నప్పటికీ ఈసారి మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. గత సంవత్సరం ఖరీఫ్, రబీలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా నకిలీ విత్తనాల బారిన పడి రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈసారి కూడా అలా నష్టపోకుండా ఉండాలంటే నాణ్యమైన విత్తనం అది ప్రభుత్వ రంగంలో అందించడం ద్వారా అంటే రాబోయే రోజుల్లో స్వయం సమృద్ధి, ప్రతి గ్రామాన్ని కూడా స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని చెప్పి యూనివర్సిటీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇవాళ లాంఛనంగా ఈ రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీ పరిధిలోని ప్రాంతీయ వ్యవసాయ కేంద్రాలు, అలాగే కృషి విజ్ఞాన కేంద్రాల్లో మొత్తం 27 కేంద్రాల్లో ఈ యొక్క విత్తన అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ఆహార పంట వరి, అలాగే మొక్కజొన్న, ఇతర కంది, పెసర, మినుము, ఇతర నూనె గింజల పంటలు కూడా ఈ యొక్క కేంద్రాల్లో విక్రయించనున్నారు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే పశ్చిమాస యుద్ధం నేపథ్యంలో యూరియా కొరత రాబోతుంది. ఎల్నినో ప్రభావంతో కూడా వాతావరణంలో పెద్ద అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. సరైన వర్షపాతం నమోదు కాబోదన్న అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, వ్యవసాయ యూనివర్సిటీ కూడా అనేక చర్యలు తీసుకుంది. అంటే ఇప్పటి నుంచే రైతుల్లో అంటే ఏకపక్క అయిన వరి, పత్తి పంటలను నిరుత్సాహపరుస్తూ పెద్ద ఎత్తున పంట మార్పిడి చేయడం ద్వారా ఇతర పంటలను ప్రోత్సహించాలని చెప్పి ఒక లక్ష్యంగా పెట్టుకుంది. అదే క్రమంలో గత ఏడాది యూనివర్సిటీ ఆధ్వర్యంలో దాదాపుగా 6 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు, వివిధ రకాల విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సంవత్సరం కూడా దాదాపుగా 10 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,000 మెట్రిక్ టన్నుల విత్తనాలు అందుబాటులో పెట్టారు. ఏ రైతు కూడా కేంద్రానికి వచ్చి విత్తనం లేదనకుండా విక్రయించేందుకు యూనివర్సిటీ యాజమాన్యం అన్ని రకాల చర్యలు చేపట్టింది. ప్రధానంగా రాబోయే రోజుల్లో విత్తన సమృద్ధిగా, విత్తనం యొక్క ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడం ద్వారా రైతులకు అంటే ప్రైవేటు కంపెనీలపై ఆధారపడకుండా ఉంచాలన్న లక్ష్యంతో, అలాగే నకిలీ విత్తనాల బారిపడి నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ అనేక చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంపిక చేసిన ప్రాథమిక సహకార పరపతి సంఘాల ఆధ్వర్యంలో విత్తన సహకార సంఘాలు ఏర్పాటు చేసి పత్తి మినహా అంటే పత్తి వాణిజ్య పంట కావడం వల్ల ఆ పత్తి మినహా ఇతర పంటల్లో ఉత్పత్తి విషయంలో స్వయం సమృద్ధి సాధన దిశగా అనేక చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహన కల్పించడం ద్వారా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే సాగు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తుంది. వ్యవసాయ శాఖ కూడా అదే విషయంలో రైతులను పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తుంది. ఈ క్రమంలో మార్కెట్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయడం వల్ల వాతావరణ యోగ్యమంగా, అలాగే రసాయన ఎరువులు తగ్గించడం ద్వారా సహజ వ్యవసాయం వైపు మళ్లించాలని చెప్పి కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేసినట్లయితే వినియోగదారుల ఆదరణ చూరగొనడంతో పాటు రైతులకు పండించిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. రాష్ట్రం వ్యవసాయ రంగం సుస్థిరంగా ఉంటుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి భావిస్తున్నారు.